కిడ్నీ రాకెట్ కేసు రంగంలోకి సిఐడి. నిరుపేదలకు డబ్బు ఎరవేసి దందా. గాంధీ హాస్పిటల్లో దాతలు గ్రహీతలు. వారు నోరు విప్పితే అసలు నిజాలు బయటకు. దోషులు ఎవరైనా వదిలేది లేదు. ఈ హాస్పిటల్ విషయంలో కూడా, ఈ హాస్పిటల్ పేరేంటో ఉందేంటది, అలకనంద హాస్పిటల్. ఈ హాస్పిటల్ విషయంలో కూడా మనం చెప్తుంది ఏంటంటే, అసలు వాడు డాక్టరే కాదు, వాడికి ఎంబీబీఎస్ లేదు, హాస్పిటల్లో యూరాలజీ విభాగానికి అనుమతులే లేవు. 6 నెలల నుంచి అక్కడ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ జరుగుతుంది, యూరాలజీ ట్రీట్మెంట్ జరుగుతుంది, హాస్పిటల్ నడుస్తుంది. మరి 6 నెలల నుంచి చూస్తాం నిద్రపోయారా? హెల్త్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? ఏదన్నా మనం ఒక తప్పు చేస్తే, మన సామాన్యులు ఏదైనా తప్పు చేస్తే ఒక వెంటనే 2వ రోజు 3వ రోజు మన ఇంటి ముందు నుంచుంటారు అధికారులు. మరి అంటే బడా వాళ్ళు 6 నెలల నుంచి వాడు హాస్పిటల్ నడుతుంటే ఎవ్వరు పట్టించుకోవాలి వాడిని. ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం అఫీషియల్గా వాడు నెలకి 10 కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేశాడంట వాడు, నెలకి అఫీషియల్గా. అన్అఫీషియల్గా తెలియనివి ఎన్ని ఉన్నాయి? ఒక్కో దాని నుంచి మినిమం 25 లక్షలు తీసుకున్నాడంట వాడు. తెలియనిది ఎంత తీసుకొని ఉండొచ్చో. పాపం కిడ్నీ అమ్ముకున్న వాళ్ళకి 4 లక్షలు 3 లక్షలు ఇచ్చాడంటాడు. దీనిపై ఇప్పుడు సిఐడి విచారణ చేస్తుంది. రాష్ట్ర రాజధానిలో సంచలనంగా మారిన సరూర్ నగర్ అలకనంద హాస్పిటల్లో కిడ్నీ రాకెట్ కేసు సిఐడికి అప్పగించనున్నారు. ఈ మేరకు శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశాలు ఇచ్చారు. దీని వెనుక ఉన్న ఎవరిని వదలబోం, మరొకరు ఇలాంటి చర్య చేపట్టాలంటే వణికిపోయే చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. ఇదే మేము కోరుకుంటున్నాం సార్, ఎప్పటి నుంచో మేము చెప్తున్నాం ఇదే, రోజు చెప్తున్నాం ఇదే. తప్పు జరిగితే మీరు ఇచ్చే ఆదేశాలు ఎలా ఉండాలి, ఇంకోసారి ఇంకోటి తప్పు చేయాలంటే భయపడాలి. ఇది జరిగింది కదా అలకనంద హాస్పిటల్, ఇది జరిగింది. మరి మళ్ళీ ఒక టీంని ఏర్పాటు చేసి సిటీలో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఎన్నిటికి పర్మిషన్స్ ఉన్నాయి, ఎన్నిట్లో ఏ ట్రీట్మెంట్ జరుగుతుంది, ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ఫాలో అవుతున్నారా, WHO గైడ్లైన్స్ ఫాలో అవుతున్నారా, సరైన డాక్టర్లు ఉన్నారా, సరైన నర్సులు ఉన్నారా, ఇవన్నీ చెకప్ చేయండి మీరు ఒకసారి ఒక టీంని ఏర్పాటు చేసి. కొన్ని వందల హాస్పిటల్స్ మూతేయాల్సి వస్తుంది హైదరాబాద్లో. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ 2 రోజులు కమిటీ వేస్తామంటారు, మళ్ళీ మామూలు ఇంకోటి వస్తాడు, మళ్ళీ హాస్పిటల్ పెడతారు, అయిపోద్ది. నేను రాసిస్తా, ఈ అలకనంద హాస్పిటల్ని ఇప్పుడు క్లోజ్ చేస్తారు, సీజ్ చేసి ఉండొచ్చు, 6 నెలల్లో మళ్ళీ ఓపెన్ అవుతుంది, వేరే పేరుతో ఓపెన్ అవుద్ది, ఇంకో పేరుతో ఓపెన్, అదే డాక్టర్ ఉంటారు, అదే స్టాఫ్ ఉంటారు అక్కడ, మళ్ళీ చూస్తూ ఊరుకుంటారు. ఇదే జరుగుతానే ఉంటుంది, ఇది ఎవ్వడూ మార్చలేడు దీన్ని. 3 రాష్ట్రాలతో ముడిపడి ఉంది ఈ అంశం. కిడ్నీ మార్పిడి రాకెట్ తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో ముడిపడి ఉండడంతో కేసు కీలకంగా మారింది. కేవలం 9 పడకల హాస్పిటల్ ఏర్పాటుకు వైద్య ఆరోగ్య శాఖ నుంచి అనుమతి తీసుకున్న అలకనంద హాస్పిటల్ ఎండీ సుమంత్ 4 అంతస్తుల్లో 30 పడకలు ఏర్పాటు చేశారు. తాజా వ్యవహారంలో తమిళనాడుకు చెందిన 2 మహిళలను ఏజెంట్లుగా కిడ్నీ దానికి ఒప్పించేందుకు హైదరాబాద్ రప్పించారు. ఈ నెల 17న వారి నుంచి కిడ్నీలు తీసి అదే రోజు కర్ణాటకకు చెందిన ఒక న్యాయవాదికి మరియు నర్సుకు అమర్చినట్టు అధికారులు గుర్తించారు. ఈ దందాపై ఈ నెల 21న అపరిచిత వ్యక్తి ఒకరు రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావుకు ఫోన్ ద్వారా చెప్పారు. ఆ 2 గ్రహీతలను వెంటనే గాంధీ హాస్పిటల్కి తరలించారంట. ఇంతవరకు వారు చెప్తున్న వివరాలు పొంతం లేకుండా ఉంటున్నాయి. కిడ్నీల మార్పిడి జరిగినట్లు మాత్రం గాంధీలో పరీక్షలో తేలింది. కిడ్నీలు ఇచ్చిన 2 మహిళలు వివాహితులు, పిల్లలున్నప్పటికీ ఒంటరిగా ఉంటున్నారు. వారి ఆర్థిక అవసరాలు తెలుసుకొని డబ్బు ఆశ చూపించి నగరానికి రప్పించారంట. 4 లక్షల వంతున వారికి ఇవ్వగా కిడ్నీ రహితుల నుంచి మాత్రం 50 లక్షలు వసూలు చేశారంట. ఇంకా నిన్నటిదాకా మనం 10 లక్షలు అనుకున్నాగా, 50 లక్షలు అంటది. అయితే ఇదంతా బయటికి ఎందుకు వచ్చిందంటే, ఎవడో ఒక అపరిచితుడు కాల్ చేశాడు. ఎవడో అపరిచితుడు, నాకు తెలిసినంతవరకు ఆ అపరిచితుడు కూడా ఎవడో బాధితుడు అయినా ఉండాలి, లేకపోతే పార్ట్నర్ అయినా ఉండాలి. వాడికి ఇవ్వాల్సిన దాంట్లో గొడవ వచ్చి ఉంటుంది. బయటకు వచ్చి పోలీసులు చెప్పాడు. బయటికి వచ్చి వాడు పోలీసులు చెప్పకపోతే జరుగుతానే ఉండేదిగా. 9 పడకలకు వాడు పర్మిషన్ తీసుకొని 30 బెడ్స్తో హాస్పిటల్ రన్ చేస్తున్నప్పుడు కూడా ఎవడూ పట్టించుకోవట్లా. ఒక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి, సిటీలో ఉన్న హాస్పిటల్స్ అన్నిటిపైన దాడులు చేయండి. వాళ్ళు తీసుకున్న పర్మిషన్స్ ఏంటి, అక్కడ జరుగుతుంది ఏంటి, వీటిపైన ఒకసారి విచారణ చేయండి. కొన్ని వందలు బయటకు వస్తాయి. ప్రమాదం జరిగిన తర్వాత బాధపడి కాదు. కిడ్నీ రాకెట్పై సమాచారం వ్యక్తిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నట్టు తెలుస్తుంది. కొన్నాళ్ళుగా ఈ దందా నడుస్తుందని అతను చెప్పినట్టు సమాచారం. అతన్ని పట్టుకుంటే కేసులో కీలక ఆధారాలు లభ్యమయ్యే అవకాశం ఉంది. ఈ కేసులో పోలీసులు తీగలాగితే డొంక కదులుతుంది. గతంలో హైదరాబాద్ నుంచి దాతలను తీసుకెళ్లి శ్రీలంకలో కిడ్నీ మార్పిడి చేసిన ఉదంతాలు ఉన్నాయి. తర్వాత ఇరాన్కు దాతలను తరలించే ముఠా ఇక్కడే ఉన్నాయంట. అన్ని రకాల పరీక్షలు చేసే ల్యాబ్లు, ఇతర వసతులతో కూడిన హాస్పిటల్స్ ఎక్కువగా హైదరాబాద్లో ఉండడంతో ఈ సర్జరీలకు నగరాన్ని ఎంచుకున్నారు.
తొలుత అన్ని రకాల పరీక్షలు చేసి కిడ్నీ దానానికి సరిపోతే అప్పుడు దాతలకు మాయమాటలు చెప్పి ఒప్పిస్తున్నారు. నిరుపేదల ఆర్థిక అవసరాలు ఆసరా చేసుకొని ఇందులోకి లాగుతున్నారు. చేయి తిరిగిన సీనియర్ వైద్యులు మాత్రమే ఇలాంటి ఆపరేషన్లు చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూలు, అనుబంధ సిబ్బంది సేవలు అవసరం ఉంటుంది. అలకనంద హాస్పిటల్లో అరకొరక సౌకర్యాలు మాత్రమే ఉన్నట్టు గుర్తించారు. ఇంత పెద్ద ఆపరేషన్లు ఇలాంటి హాస్పిటల్లో ఎలా చేస్తున్నారని తెలియాల్సి ఉంది. సీసీ కెమెరాలు లేవు హాస్పిటల్లో. ఖచ్చితంగా ఆ హాస్పిటల్లో జరగట్లా. అక్కడ మొత్తం ట్రీట్మెంట్ మొత్తం డీల్ నడుస్తుంది. అక్కడ ఎవడిని తీసుకురావాలి, ఎవడికి పెట్టాలి, ఎంతెంత ఇవ్వాలని డీల్ నడుస్తుంది. ఖచ్చితంగా ఏదో బడా హాస్పిటల్లోనే ఇది జరుగుతుంది. గట్టిగా ఎంక్వైరీ చేస్తే బయటకు వస్తుంది. ఇప్పుడు నేను మళ్ళీ దీని గురించి చెప్తాను, ఇది బయటికి రాదు. ఖచ్చితంగా ఇది బయట దీని గురించి 2 రోజులు మాట్లాడతారు, 3 రోజులు మాట్లాడతారు, 4 రోజులు, 5 రోజులు, 6వ రోజు, 7వ రోజు ఎవడు మాట్లాడు దీని గురించి. ఆ బాధితులు అటే పోతారు, సిఐడి ఎంక్వైరీ అటే పోద్ది, ప్రభుత్వం అటే పోద్ది. ఎవరికి రావాల్సిన వాళ్ళకి వస్తాయి, ఎవరికి వాళ్ళు సైలెంట్గా ఉంటారు తప్పించి దీంట్లో బాధితులకు న్యాయం జరగదు. ఆ కిడ్నీ రాకెట్లు ఆగిపోవు. కిడ్నీ రాకెట్ అనేది మనం ఫస్ట్ టైం విన్నామా? చిన్నప్పటి నుంచి వింటానే ఉన్నాం, జరుగుతానే ఉన్నాయి. ఇందాక ఆయన చెప్పినట్టు, ఆరోగ్య శాఖ మంత్రి చెప్పినట్టు ఇంకోసారి ఇలాంటివి చేయాలంటే వణుకు బుట్టేలా మీరు చర్యలు తీసుకుంటే ఆగుతాయి. కానీ తీసుకుంటాక మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు ఇప్పుడు నేను చెప్తున్నానండి, ప్రైవేట్ హాస్పిటల్స్పై ఒక్కసారి దర్యాప్తు చేయండి, దాడులు జరపండి సిటీలో ఉన్న హాస్పిటల్స్ అన్నిటిపైన. మొత్తం ఎన్ని విషయాలు బయటకు వస్తాయి అనుకున్నారు? ఇట్లాంటివి ఉన్న హాస్పిటల్స్ అన్నీ మీరు ఇచ్చేది 9 బెడ్లకో 10 బెడ్లకో ఇస్తారు పర్మిషను. 10, 20, 30 బెడ్లతో అక్కడ ఉంటారు. వాళ్ళు తీసుకునేది జస్ట్ ఎంబీబీఎస్కి వాళ్ళు హాస్పిటల్ పర్మిషన్. అక్కడ కార్డియాలజీ ఉంటాడు, యూరాలజిస్ట్ ఉంటాడు, పీడియాట్రిస్ట్ ఉంటాడు, అందరూ ఉంటారు. అక్కడ అన్ని రకాల ట్రీట్మెంట్లు జరుగుతూ ఉంటాయి. ఒక్కసారి దర్యాప్తు చేయండి సార్ నా మాటిని. తర్వాత ప్రమాదం జరిగిన తర్వాత బాధపడతాం, కానీ ఒక్కసారి మీరు వెళ్తే ఎన్నో విషయాలు బయటపడతాయి. తాజా వ్యవహారంలో కిడ్నీలు దానం చేసిన ఇద్దరు గ్రహీతలు గాంధీ హాస్పిటల్లో కోలుకుంటున్నారు. వారు ఇంకా నీరసంగా ఉన్నారు. కొంత కోలుకున్న తర్వాత వారి నుంచి వివరాలు రాబట్టే అవకాశం ఉంది. వారిని డిశ్చార్జ్ చేసిన తర్వాత పోలీసులు పూర్తి స్థాయిలో విచారించే అవకాశం ఉంది. కిడ్నీలకు భారీగా డిమాండ్ ఉండడంతో డబ్బు సంపాదించేందుకు ఇలాంటి ముఠాలు అక్రమాలకు తెగబడుతున్నాయి. రాష్ట్రంలో అవయవ మార్పిడి జరగాలంటే హాస్పిటల్స్ జీవన్ దాన్ ట్రస్ట్ అనుసంధానమై ఉండాలి. 41 హాస్పిటల్స్కి మాత్రమే ఇలాంటి అనుమతి ఉంది. ట్రస్ట్లో ఇంతవరకు 15,722 మంది దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారు. ఇందులో కిడ్నీల కోసం 7,667 మంది, కాలేయం కోసం 7,146 మంది నిరీక్షిస్తున్నారు. వాస్తవానికి బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుంచి అవయవాలు సేకరించి గ్రహీతలకు అందిస్తుంటారు. కిడ్నీ, కాలేయానికి మాత్రం బతికున్న వారి నుంచి కూడా సేకరించే అవకాశం ఉంటుంది. అవయవాల లభ్యత డిమాండ్కి మధ్య తేడా ఉండటంతో కిడ్నీ, కాలేయం కోసం నిరీక్ష తప్పడం లేదు. కొన్నిసార్లు తమ వంతు వచ్చేలోపు కొందరు చనిపోతుంటారు. ఈ నేపథ్యంలోనే బాగా డబ్బున్నోళ్ళు, బాగా బలిసినోళ్ళు ఇలాంటి హాస్పిటల్స్ని బేస్ చేసుకొని చక్కగా కిడ్నీలు పెట్టించుకుంటూ ఉంటారు. మళ్ళీ పోనీ పెట్టించుకొని ఆ కిడ్నీ ఇచ్చినట్టుగా న్యాయం జరుగుద్దా అంటే వాడి పాపం 4 లక్షలు 5 లక్షలు వాడి మొహాన్ని కొట్టేసి వీళ్ళు మాత్రం కోట్లలో కోట్లు దబ్బుతూ ఉంటారు. ప్రభుత్వం అందరికీ తెలుసు, పోలీసు అందరికీ తెలుసు, ఎవరికి తెలియకుండా ఉండదు. ఇది అందరికీ తెలిసి జరుగుతున్న వ్యవహారమే. ఇది అందరూ చూస్తూ ఉంటారు. ఇలాంటిది ఏదైనా బయటకు వస్తున్నప్పుడు ఏదో చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తారు, తర్వాత 2 రోజులకి మళ్ళీ సైలెంట్ అయిపోద్ది ఈ వ్యవహారం.